ఇదేనా మీ పేరు ఏం పేరు మీ పేరు? నా పేరు అమరాచార్య. ఇళ్ళనే పని చేస్తా ఇళ్ళనే పని చేస్తా. అవునా? మంచిగా అవుతుందా పని? పని బాగానే మంచిగానే ఉంటుంది. ఎండాకాలం ఇబ్బందిగానే మస్తు. ఆయన చెట్టు ఉంది కదా, జర చల్లగా ఉంటుంది. ఓకే, ఎట్లుంది రేవంత్ రెడ్డి 120 రోజుల పరిపాలన? ఇంకా మరి ఏం ఉంది, చేస్తున్నామని వాళ్ళు అంటారు, చేస్తలేరని వీళ్ళు అంటారు. అది భగవంతుని గుర్తున్నా. ఆయన మనం ఏం చెప్తాం, ఎవరిని ఏమంటాం? ఇంకా వాళ్ళ ఇష్టం. వాళ్ళు మేధావులు, పెద్ద పెద్ద మేధావులు, వాళ్ళతో ఏం మాట్లాడతాం. ఉంటాం 24 గంటలు నేను వార్తలు వింటాం కానీ మరి చేస్తున్నాం అన్ని. వారు వాగ్దానాలు అన్నారు కానీ కొన్ని ఇప్పటిదాకానే అనుకున్నాం. బస్సు దయ్యింది, కరెంటు బిల్లు దయ్యింది, ఆ గ్యాస్ అన్నారు, గ్యాస్ ఏమైందో తెలియదు. ఇంకా గట్లా ఉన్నాయి అని 6 గ్యారెంటీ. ఏమంటట్లేదు రాజకీయ నాయకులు, అల్లోడు ఇళ్ళకు ఇల్లోడు అల్లా పోతురు. ఇంకే మనం ఏమంటట్టుంది, వాళ్ళు పెద్దలు. నాయన మనం ఏమంటాం ఇప్పుడు, మనం పెద్దలేందుకే మనం ఓటేస్తేనే వాళ్ళు గెలిచారు కానీ వాళ్ళు ఎట్లయినా అనుకుంటాం కానీ వాళ్ళు పెద్దలు వాళ్ళంతా మనకు జీతగాలే. సరే కానీ మనం అంట ఏమన్నా అట్లా టీవీలో నేను వచ్చినంటే కష్టం కదా. ఏమో భయం అవుతుంది. ఇప్పుడు మన అసెంబ్లీ ఎలక్షన్లో ఎవరికి వేసిన ఓటు? నేనా వేసిన మనకు. ఇప్పుడు ఎందుకన్నా ఆయన కేసీఆర్ కొన్ని కష్టపడి చేసిండు మనకు. ఎందుకనాలే ఇచ్చిండు, కళ్యాణ్ పథకం ఇచ్చిండు, అన్నిటికన్నీ బాగానే చేసిండు. మా విశ్వబ్రాహ్మణ కులం మాది తెలియక అందులో ఇప్పుడు ఆయన స్పీకర్ మన మధుసూదనాచారి ఉండే అప్పుడు ఉంటే ఇంకా మాకు ఇంత సాయం అంటే ఎవరమైనా మేము కష్టం మా కులానికి ఓ పొలం లేదు, ఏది లేదు. ఆయన మా ఇక్కడ రెక్క ఆడితేనే డొక్క ఆడుతుంది, రెక్క ఆడింది డొక్క కథ. మాకు పింఛన్ కళ్యాణ్ పథకం ఇచ్చిండు నా బిడ్డలకు 2 సార్లు. ఒకసారి 71,000 75,000 అప్పుడు వచ్చినాయి, 1,00,000 అవి వచ్చినాయి. ఎందుకంటే మనం తినలేదని చేసిండు, వేసిన. ఇంక అప్పుడు వస్తాడని వేసుకున్నాం. వస్తాడని అందరూ జనం నమ్మిరు, చాలా మంది నమ్మిరు. వీళ్ళు ఎన్ని రోజులు చేస్తారు అన్నట్టు ఆలోచనతో అవకాశం ఇచ్చినాం కదా, ఇచ్చినాం కదా. ఒక్కొక్కసారి ఇంకో కొత్త వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎట్లా చేస్తారు అన్నట్టు ఎవరికైనా ఆశ ఉంటుంది కదా అని అట్లా గెలిపించారు. ఇంకా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, నెల రోజులు టైం ఉంది అంతే. 3 పార్టీలు, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్. ఏ పార్టీకి అనుకుంటున్నావి? ఏ పార్టీకి ఎట్లా ఎదుగుతో ఆయన భగవంతుడు మరి ఎట్లా చేయాలా, ఎట్లా చేస్తాం మరి. ఇంకా ఇప్పుడు చేస్తున్నాడు మరి, ఈయన చేస్తున్నాడు, మరి వాళ్ళు చేస్తున్నారు. అభిమానం నేనైతే ఇన్నాళ్ళ సంది టీఆర్ఎస్లే ఉన్నా ఇంతవరకు దానికైతే. ఇప్పుడు మళ్ళా ఇప్పుడైతే రేపు ఎట్లా ఉంటుందో భవిష్యత్తు చెప్పలేము కదా. లోకల్ కాబట్టి సరే ఆలోచించడం మన పార్టీ అని. సెంట్రల్ ఎన్నికలు కదా, సెంట్రల్ ఎన్నికలు అంటే ఇప్పుడు కేంద్రంలో 3 ఉండాలి. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కూడా కొంత ఈయన మూడిందిట్ట, ఆయన మూడిందిట్ట, ఇవన్నీ తిట్టారు కదా. మనసు బాధ అనిపిస్తుంది. ఒక ఇంట్లో ఒక చాటుగా మనం అనుకుంటాం అనుకో, ఎవరన్నా చెప్తాడో ఏమన్నా భయం అవుతుంది. బాధ ఆటనే ఆటమే అన్నప్పుడు మనసు పెద్ద తారీఖు ఏమనుకుంటా అంటే, ముందర పోతుంటే ఎవడన్నా అంటుంటారు, ఆయన చెవులిని రాకుండా కూడా పోతుంటారు. వారు ఏమైనా చెవులిని రాకుండా వాళ్ళు పోతుంటారు. ఇంక మరి ఆయన అట్లా మౌనం ఉన్నాడు. ఇంక కోపం పెట్టుకుంటారు అనుకో, ఓట్లు చిల్లాడితే ఆగమవుతాయి, అంతా ఖరాబ్ అవుతుంది అన్నట్టు ఉంటారు. ఈయన ఆయన అనుకోను, ఆయన ఎందుకు పని లేక వాళ్ళను మంచిగా ఉండక ఎవరన్నా గెలవని వాళ్ళు. సరే, ఇప్పుడు ఇక్కడ 3 పోటీలో ఉన్నారు, రాగిడి లక్ష్మారెడ్డి, ఈటల రాజేందర్, పట్నం సునీతా మహేందర్ రెడ్డి. తెలుసా ఈ 3 తెలుసా? నాకు ఒక విఠల్ రెడ్డి తెలుసు బాగా. ఈటల రాజేందర్ తెలుసా? లక్ష్మారెడ్డి తెలియదా? తెలియదు. పట్నం సునీతా మహేందర్ రెడ్డి తెలియదు. ఇంకా మనకు నేను వచ్చి ఇప్పుడు 6 ఏళ్ళు వచ్చి అంతే, మనకి ఎక్కువ తక్కువ పరిచయం. ఈటల రాజేందర్ ఒక్కరు తెలుసు మీకు? మరి ఎవరికి అనుకుంటున్నాయి 3 ఇట్లలో ఎవరు బెస్ట్ అనుకుంటున్నావు? ఇంకా ఎవరికి అల్లకు పోయినాక ఎట్లా మారుతుంది ఆయన మనకు తెలియదు కదా. ఇంకా ఆలోచిస్తావా? ఆలోచించు. ఏం పేరు బ్రదర్ పేరు? భానుప్రసాద్. ఇక్కడే చేస్తారా? ఇక్కడ ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు చేయబట్టి? నేను చేయబట్టి 7 years. 7 years అవుతా ఉందా? అంటే ఇది మీ వృత్తి కాబట్టి దీని మీదే డిపెండ్ అంతేనా? ఓకే, మీరు లాస్ట్ టైం కూడా వచ్చిన అయోధ్య పాదాలు చేశారు కదా, ఇంటర్వ్యూకి వచ్చిన. అవును. సో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి కదా, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నాం? బీజేపీ. ఎందుకు బీజేపీ? దేనికి? సందేహం లేకుండా బీజేపీ. మన హిందువులం, మన కుటుంబం అనేది హిందుత్వం. మనం ఉండేది హిందుస్థాన్లో, మళ్ళీ హిందువులు వదిలేసి ఎవరికి ఓటమి ఎందుకు ఇస్తాం? మనం నరేంద్ర మోడీ అంటే హిందూ, ఆయనే చెప్పి మనమంతా కుటుంబం అని. మన కుటుంబాన్ని మనం గెలిపించుకోకపోతే ఎవరు గెలిపిస్తారన్నా? జై శ్రీరామ్. ఖచ్చితంగా బీజేపీకి ఓటేస్తాం. అవునా? డిసైడ్ అయిపోయినా ఆల్రెడీ? ఖచ్చితంగా. కానీ 2 సార్లు ఆల్రెడీ బీజేపీకి అవకాశం ఇచ్చారు కదా, ఒకసారి మాకు కూడా ఇవ్వండి అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అడుగుతారు కదా. బీజేపీ కంటే ముందు కాంగ్రెస్ అధికారంలో ఉందన్న. అప్పుడు మనం చాలా వరకు చూసినాం, హైదరాబాద్లో చాలా గొడవలైనాయి, రిలీజన్ తరపున గొడవలైనాయి, లేదంటే పార్టీ తరపున గొడవలైనాయి. అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. అప్పుడు అంటే నేను చిన్నపిల్ల, 10 years బాగా నాకు ఓటు హక్కు కూడా లేదు. సో ఇప్పుడు ఉంది.
యువత మనం ఆలోచన చేయాలి కదా. సరే పెద్దవాళ్ళు అంటే ఏదో పథకాలు చూసో లేదంటే వాళ్ళకు నచ్చో లేదా పరిచయం తరపున ఓటేస్తారు. కానీ మనం యువత మనం ఆలోచించకుండా ఓటేస్తే రేపటి భవిష్యత్తు అనేది రాజకీయ నాయకులు నడిపిస్తారు. కానీ రాజకీయ నాయకులను నిలబెట్టేదైతే మనమే కదా, అదైతే మన చేతిలో ఉంది కదా. ఎవరిని ఎన్నుకోవాలనేది ఖచ్చితంగా ఆలోచించాలి. మనం బీజేపీలో ఉన్నప్పుడైతే నాకు తెలిసి హైదరాబాద్లో ఎటువంటి కర్ఫ్యూ కానీ గొడవ కానీ జరగలేదు. దాని ప్రభావం అయితే ఖచ్చితంగా బీజేపీనే. ఓకే, మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఏ పార్టీ కొట్టేసినాం? అసెంబ్లీలో బీజేపీకి ఓటేసాను. బీజేపీ కొట్టేసినా, కానీ బీజేపీ గెలవాలి ఇక్కడ. నాకు గెలుపు ఓటమితో సంబంధం లేదన్న. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సరే ఈ రోజు కాకపోయినా రేపైనా గెలుస్తుంది, రేపు అయిపోయినా ఎల్లుడైనా గెలుస్తుంది. కానీ ఒక్కసారి బీజేపీకి అధికారం చేయికి ఎట్లుండో తెలుస్తుంది కదా. మనం ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం. ఒక హిందుత్వం, భారతదేశంలో హిందుత్వం అనేది మేల్కొల్పాలనేది అందరం చూస్తున్నాం. మత మార్పిడులు కానీ లేదంటే ఇటువంటి గొడవలు కానీ అవేం లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి రావాలి. తెలుసా ఇక్కడ ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు, రాగిడి లక్ష్మారెడ్డి, ఈటల రాజేందర్, పట్నం సునీతా మహేందర్ రెడ్డి. సో ఈ ముగ్గురులో నీకు ఎవరు పరిచయం అనేది అయితే ఏం లేదన్న ఎవరితోనే ఎక్కువ. కాకపోతే ప్రచారం తరపున కానీ ఈటల రాజేందర్ సార్ తెలుసు అనమాట. తెలుసా? సో ఆయనకే ఒకటే డిసైడ్ అయిపోయినావు అయితే ఖచ్చితంగా. ఇప్పుడు ఎట్లా మోదీ బొమ్మ చూసా లేకపోతే ఈటల రాజేందర్ బొమ్మ చూసి ఓటేస్తారా? అభ్యర్థితో సంబంధం లేదన్న. అభ్యర్థి ఎవరున్నా సరే ఖచ్చితంగా బీజేపీకి ఓటేస్తాను. నా శత్రువు ఉన్నా సరే అభ్యర్థి స్థానంలో, కానీ బీజేపీని గెలిపించడం నా లక్ష్యం. ఏమో మెజార్టీ యూత్ ఏమనుకుంటారు? ఇప్పుడు మీతో పాటు చాలా మంది తిరుగుతారు, వాళ్ళు ఏమనుకుంటారు? నా ఫ్రెండ్స్ కానీ లేదా నా కొలీగ్స్ కానీ వాళ్ళందరూ నా తరపున ఉండే వాళ్ళందరూ ఖచ్చితంగా బీజేపీకి ఓటేస్తామని చెప్తున్నారు. ఒకవేళ ఇలా ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఇప్పుడు తెలంగాణ స్టేట్లో కాంగ్రెస్ వచ్చినాక చాలా పథకాలు వచ్చినాయి. వృద్ధులకు కానీ మహిళలకు కానీ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో అది మాకు నచ్చింది. ఒకవేళ మేబీ ఇప్పటికిప్పుడు స్టేట్లో ఎలక్షన్స్ అయితే మళ్ళీ ఖచ్చితంగా కాంగ్రెస్కి వేస్తాం. ఎందుకంటే వాళ్ళ పరిపాలన చూసినాం, నచ్చింది. సో ఇప్పుడు వాళ్ళకి వేస్తాం స్టేట్లో. కానీ ఇప్పుడు ఇండియాలో మాత్రం ఖచ్చితంగా బీజేపీ ఉండాలి. ఓకే, రైట్.